దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామములో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియచేస్తూ ఉన్నాను. దేవాతి దేవుని యొక్క కృప మహదైశ్వర్యమును మనకు అనుగ్రహించి ఉన్నాడు. ఆయన మన ఎడల అత్యంతమైన కృపచూపు తండ్రి మనలను ప్రతి నిమిషమున కూడా కాపాడుచూ సంరక్షిస్తూ ఉన్నాడు. కనుక ఈ లోకమును ఏలుచున్న సాతాను అను లోకాధికారి వాడి యొక్క సమస్తమైన తంత్రముల నుండి మనలను కాపాడుతూ ఆయన సత్యమైన మార్గములో మనల్ని నడిపించుచున్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు నేను తెలియచేస్తూ ఉన్నాను. మీ అందరూ ఆత్మలకు కూడా ప్రభు ఆ విధముగానే సహాయము చేయుచున్నాడని విశ్వాసముతో మిమ్మును బట్టి కూడా దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అయితే ప్రభు అయిన యెహోవా ఆయన గొప్పతనమును తెలియని వారు ఎందరో, సృష్టికర్తని అంగీకరించని వారు ఎందరో, ఈ సృష్టిలోనే అందరూ వారి వారి యొక్క జీవితాల్లో విస్తారముగా అపవాది చేత మోసగించబడుతూ ఉన్నారు. మనమైతే దేవుని యొక్క కృప చేత ఆయన సన్నిధిలో బ్రతుకుతున్నాం. ఆయన పాద సన్నిధిని తండ్రి మనకు అనుగ్రహించి ఉన్నాడు. కనుక ప్రభు యొక్క హస్తకృత్యముల గురించి కొన్ని అనుభవాలు లేఖనాలు మనం నేర్చుకుందాం. చూడండి, యెషయా గ్రంథం 66వ అధ్యాయం మొదటి 2 వచనాలు చదువుదాం. యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? అవన్నీ నా హస్తకృత్యములు అని చెప్పాడు. అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణకుచుండునో వానినే నేను దృష్టిస్తాను అని చెప్పాడు. కనుక ఈ సృష్టిలో అసలు ప్రభువు దృష్టి అందరి మీద ఉండదని కూడా మనకి ఈ వాక్యాన్ని బట్టి అర్థమవుతోంది. ఎందుకంటే ప్రభువే చెప్తున్నాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణకుచుండునో అట్టివారిని దృష్టిస్తాడట. అయితే ప్రభువు తన యొక్క హస్తకృత్యములను గురించి మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రభు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనం, భూమి నా పాదపీఠము. చూడండి, ఆకాశము నా సింహాసనము అన్నాడు. మనం ఆకాశం వైపు చూసినట్లయితే మొత్తం అంతా ఆకాశము అనేది ఇక ఎక్కడికి వెళ్ళిపోయినా, ఏ దేశం వెళ్ళినా మీద ఉండేది ఆకాశమే కదా. కనుక ఎటు చూసినప్పటికీ, ఏ ప్రాంతానికి వెళ్ళినా, మనం ఎక్కడ ఉన్నప్పటికీ ఆకాశము అనేది ప్రభు యొక్క సింహాసనము అని, భూమి ఆయన పాదపీఠము అని ప్రభు తెలియచేస్తూ, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? అనగా నాకు మందిరం కడదాం అనుకుంటున్నారు కదా, ఏపాటి మందిరాన్ని మీరు కడతారు? చూడండి ప్రభు ఎలా అడుగుతున్నాడో, ఏపాటి మందిరాన్ని మీరు కడతారు? అంతేకాదు, మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించున్నది ఏపాటిది? ప్రభువునకు విశ్రమ స్థానముగా కట్టాలి అని ఒక ఉద్దేశము కలిగి ఏదో చర్చి కడుతున్నామని చాలామంది చెప్తూ ఉంటారు. అయితే అసలు మీరు ఏపాటిది కడతారు అని ప్రభు అయిన దేవుడు, ఆకాశము చూస్తే నా సింహాసనం, భూమి నాకు పాదపీఠం, మీరు నాకు ఎక్కడ కడదాం అనుకుంటున్నారయ్యా ఇల్లుని? నాకు ఎక్కడ ఇల్లు కట్టాలని మీరు ఉద్దేశిస్తున్నారు? అంతేకాదు, నాకు విశ్రమ స్థానముగా ఉండుటకు మీరు కట్టనుద్దేశించినది ఏపాటిది అని, అవన్నీ నా హస్తకృత్యములు అన్నాడు. అవన్నీ నా హస్తకృత్యములు అంటే సృష్టికర్త దేవాతి దేవుడు ఆయన మనకి తెలుసును సోదరులారా. మరి గతించిన దినాల్లో ఈ వీడియోస్ నేను చాలా చేశాను. అయితే ఆకాశము భూమిని గురించి ఈ సందర్భంలో ఒక మాట చదువుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను.
అవి ఆయన హస్తకృత్యములని ప్రవక్త అయిన యెషయా ద్వారా ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. మీరు ఆకాశమును భూమిని చూసినట్లయితే అవన్నీ కూడా నా చేతి పనులు అంటున్నాడు ప్రభు. అనగా ఆకాశము అనేది ఆలయము, భూమి అనేది ఆయన యొక్క ప్రజలు. కనుకనే సృష్టికర్త ప్రారంభంలోనే దేవుని యొక్క మందిరమును, దేవుని యొక్క ప్రజలను ఆయన చూచుకున్నాడు సోదరులారా. వారి కొరకు అప్పుడు సృష్టిని ప్రారంభించాడు. ఆయన యొక్క వింతైన కార్యములు, అద్భుత కార్యములు మనుషులకు అంతుపట్టవు. అందుకే ఒకడాలాగు ఒకడీలాగు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుకుంటూ ఉంటారు. ఈ లోక జ్ఞానులకు చాలా ప్రాధాన్యతనిస్తారు, ఈ లోక సంబంధమైన ధనవంతులకు చాలా ప్రాధాన్యతనిస్తారు. కానీ మన ప్రభువు సమస్తమునకు అధికారి, సమస్తమును సృజించినవాడు. ఆయన సమస్తములోనూ తన వారిని చూచుకున్నాడు. కాలమును యుగములుగా అనేకమైన తరములుగా విభాగించుకొని ఆయా కాలములలో, ఆయా సమయములలో ఎవరిని ఏ విధముగా తాను ఇష్టపూర్వకముగా సమకూర్చుకుంటాడో అట్టివారు తన ప్రజలని పేరు పెట్టుకుంటాడో, వారిని తన ఆలయంలో భద్రపరుస్తాడో, ఆ సంగతులను గురించి ఆయన యోచన చేసుకొని అప్పుడు సృష్టిని ప్రారంభించాడు. ఆయనకు ఆలోచన చెప్పేవాడెవడు? ఆయనకు మంత్రిగా ఉండి ఆలోచన చెప్పగలిగిన వాడెవడు అని భక్తుడి ద్వారా దేవుడు చాలా లోకానికి ఒక ఛాలెంజ్ విసిరినట్టుగా మాట్లాడాడు సోదరులారా. కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనాలు మీరు చూసినట్లయితే ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అనగా ఆయన ఆలోచన, ఆయన యొక్క ఉద్దేశాన్ని మొదటి వచనంలో, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో చెప్పాడు. ఆ తర్వాత ఆయన సృష్టిని ప్రారంభించినట్లుగా కూడా మనం చూస్తాం. సరే, ఇప్పుడు అవన్నీ మనకు చెప్పుకోవడానికి వీలు కాదు. కానీ దేవుని యొక్క హస్తకృత్యములను గూర్చి జాగ్రత్తగా మనం ఆలోచన చేయాలి. ఏ విధముగా దేవుడు తన కార్యములను జరిగిస్తూ ఉన్నాడో, మనుష్యులు ఎంతవరకు వాటిని అంగీకరిస్తూ ఉన్నారో, మనుష్యులు దేవుని కార్యముల మీద తిరుగుబాటు చేస్తున్నారో కూడా ఈ సందర్భంలో ఈ చిన్న వీడియోలో నేను మీకు తెలియచేస్తాను. అయితే ప్రభు అంటున్నాడు, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము, మీరు నాకు కట్టనుద్దేశించు ఇల్లు ఏ పాటిది? నాకు విశ్రమ స్థానముగా మీరు కట్టనుద్దేశించినది ఏ పాటిది? అవన్నీ నా హస్తకృత్యములు. అయితే మీరు అనుకుంటున్నారేమో, మేము దేవుని నమ్ముకున్నాం, దేవుని నమ్ముకున్నాడు ఎవడో కూడా నువ్వు దేవుని నమ్ముకున్నానని ప్రభువు చేత అంగీకరించబడాడు. నీ దృష్టిలో నీకు నీ తృప్తి కొరకు నువ్వు అంగీకరించానని చెప్పుకొని బ్రతుకుతున్నావేమో. కానీ ప్రభు అయిన తండ్రి ఏం చెప్తున్నాడో తెలుసా? ఎవడు దీనుడై విరిగి నలిగిన హృదయము కలవాడై నా మాట విని వణకుచుండును వానినే నేను దృష్టిస్తానని చెప్పాడు. అట్టి వారి మీద ఆయన కనుదృష్టి ఉంటుంది. ఎవరైతే దేవుని యొక్క మాట వింటారో, దేవుని యొక్క మాటకు లోబడి దీన మనస్సును కలిగి ఉంటారో, తరువాత ఆయన మాటకు భయపడతారో, అట్టి వారికి మాత్రమే దేవుని యొక్క కృప కలుగుతుంది సోదరులారా. అందరూ దేవుని నమ్ముకున్నామని చెప్పుకున్నంత మాత్రాన కాదు. దేవుని మాట విని మీరు మీ హృదయంలో వణుకుచున్నారా? దేవుని యొక్క మాట విని దీన మనస్సును కలిగి ఉన్నారా? ప్రభు ఎదుట దీనుడిగా బ్రతుకుతున్నారా? ఆలోచన చేసుకోండి. అట్టి వారికి మాత్రమే ఆయన ఆలయంలో చోటు. ఈ లోకంలో చాలా దేవుని పరిశుద్ధాలయం అని పెట్టుకుంటారు. కానీ ఇవన్నీ కూడా మనుషులు కట్టిన ఆలయాలు. మనుషులు ఎవరు ఇదిగో పలానా చూడండి, చర్చెస్ను కూడా ఏమంటారు? అదిగోండి భక్త్ సింగ్ గారి చర్చ్ అంటారు, లేకపోతే అదిగో సతీష్ కుమార్ గారి చర్చ్ అంటారు. మీరు ఏ చర్చికి వెళ్తున్నారంటే మేము పెంతుకోస్తు చర్చికి వెళ్తున్నాం అంటారు. మీరు ఏ చర్చ్ అంటే మాది లూథరన్ చర్చ్ అంటారు. ఇలాగా రకరకాలుగా వారి మనుషుల పేర్లకు సంబోధిస్తూ పేర్లు పెట్టుకుంటారు. కానీ దేవుని యొక్క ఆలయము
మేము దేవుని ఆలయమునకు వెళుతున్నాము అని చెప్పుకునేవాళ్ళు కూడా ఈనాడు కరువైపోయారు. ఎందుకంటే మనుషుల పూజలకు ఎక్కువైపోయి పాస్టర్ల పూజ ఎక్కువైపోయింది కదా. దేవుని ఆలయానికి మనుషులు కట్టిన ఆలయాలకు తేడా కూడా తెలియని మనుషులు. ఇక్కడైతే ప్రభువు ఆకాశం అనేది ఆలయములో తన వారికి, ఎవరు తనవారు అంటే దీన మనస్సు కలిగిన వారు, దేవుని మాట విని వణుకువారు తనవారు. అట్టి వారికి అక్కడ ఆయన యొక్క ఆలయములో చోటు ఉంటుంది అనే సత్యాన్ని మీరు గమనించండి. ఇవన్నీ కూడా ప్రభువు యొక్క హస్త కృత్యములు అని ప్రభువు తెలియచేశాడు. యెషయా గ్రంథం 64 అధ్యాయంలో 8వ వచనం చూడండి. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. దేవునికి స్తోత్రం. ప్రభు యొక్క వాక్యములో స్పష్టముగా ఇలాగున తెలియచేస్తూ ఉన్నాడు. యెహోవా నీవే మాకు తండ్రివి అంటూ ఉన్నారు భక్తులు. నీవే మాకు తండ్రివి, మేము జిగట మన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, నీవు మాకు కుమ్మరివాడవు, మేము అందరము నీ చేతి పని అయి ఉన్నాము అని భక్తి కలిగిన వారు చెప్పుకుంటున్నారు. ఆయన ఆలయంలో నివసించేవారు చెప్పుకుంటున్నారు. యెహోవా ఆలయంలో నివసించేవారు అంటున్నారు, ప్రభువా మేమందరము కూడాను జిగటమన్నయ్యా, నీవే కదా మాకు కుమ్మరివాడవు, నీవే మాకు తండ్రివి, నీవే మమ్ములను కనిన దేవుడవు. తండ్రివి అంటే నీవే మమ్ములను కన్నావు, మేమందరము కూడా నీ చేతి పని అయి ఉన్నాము అంటూ ఉన్నాడు. కనుక ప్రభు యొక్క చేతి పనిగా, ప్రభు యొక్క ఆలయంలో ఉన్నవారు ప్రభువును స్తుతిస్తూ ఉన్నట్లుగా పరిశుద్ధుడైన ప్రభువు తన ప్రవక్త ద్వారా తెలియచేసిన ప్రవచన వాక్యాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా చూడండి, కీర్తనలు 95వ కీర్తన 3వ వచనం నుంచి మనం చదువుకున్నట్లయితే, యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము గల రాజు, మహారాజు అయి ఉన్నాడు. భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలోనున్నవి, పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది, ఆయన దాన్ని కలుగచేసెను, ఆయన హస్తములు భూమిని నిర్మించెను. ఆయన మన దేవుడు, మనము ఆయన పాలించు ప్రజలము, ఆయన మేపు గొర్రెలము. కనుక దేవుని యొక్క సన్నిధిలో నిజముగా ఇలాంటి స్థితి కలిగిన వారందరూ బహుగా దేవుని స్తుతించండి. ఎంత చక్కగా ప్రభువు తన భక్తుని ద్వారా మహిమకరమైన సంగతులు వ్రాయించాడో జాగ్రత్తగా చూడండి. యెహోవా మహాదేవుడు, దేవతలందరికీ పైన మహాత్మ్యము కలిగిన రాజు, ఆయన మనకు మహారాజై ఉన్నాడు, దేవతలందరికీ పైనున్నవాడై ఉన్నాడు. భూమి అగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి. భూమి అగాధ స్థలములన్నీ కూడా ప్రభు యొక్క చేతిలో ఉన్నాయట సోదరులారా. పర్వత శిఖరములు ఆయనవే, సముద్రము ఆయనది. మనం పాటలు పాడుకుంటాం, రండి ఉత్సాహించి పాడుదము అని పాడుకుంటూ చాలా చక్కగా ఆ వచనాల్లో పొందుపరిచారు. అందును బట్టి కూడా మనం నిజంగా ప్రభువును స్తుతించాలి. పాట పాడుకుంటంలో కూడా సోదరులారా, పాడుకుంటున్నాం అంటేనే అందులో చాలా ఆత్మ సంబంధమైన భావనలతో హృదయము పరవశించిపోయే పద్ధతిలో పాట పాడుకుంటే అది బాగుంటుంది. ఈ రోజుల్లో చూస్తున్నాం క్రైస్తవ్యం ఎంత నీచ స్థితికి దిగజారిపోయిందో డ్యాన్సులతో పాటలో. అసలు వాళ్ళు ఏంటో, వాళ్ళ డ్రెస్సులు అందరూ ఒక డ్రెస్ వేసుకొని డ్యాన్సులు వేసుకుంటా పాటలు పాడుతూ ఉంటే అసలు ఎవరిని పోలి నడుచుకుంటున్నారు వీళ్ళు? నిజంగా ఈ రోజున దేవుని పేరులో దేవతలలాగా బ్రతుకుతున్నారండి. ఎంత దుర్మార్గులంటే ప్రజలు అసలు ఎంతగా నీచ స్థితికి దిగజారిపోయారంటే, మనసులో మార్పు లేక పైకి క్రైస్తవులని చెప్పుకొని బయట అనేకమైన కోరికలతో ఆ కోరికలు తీర్చుకోవటానికి వాళ్ళు దేవుని ఆలయముల్లోనే కూర్చొని నాట్యం చేస్తూ దావీదు నాట్యం చేశాడని చెప్పుకుంటున్నారంటే వీళ్ళందరూ ఎంత శాపగ్రస్తులో ఒక దినారం మీరు కనులారా చూస్తారు సోదరులారా. దావీదు నాట్యం ఎప్పుడు చేశాడు?
దావీదు ఎటువంటి వాడు, దావీదు తన హృదయం ఎలాంటిది, దావీదు ఏ విధముగా తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ప్రభువు కొరకు పోరాటం చేసిన వ్యక్తి, పూర్ణ మనస్సుతో ప్రభువును వేడుకున్న వ్యక్తి. సూర్య చంద్రులు ఉన్నంత కాలము దావీదు వంటి మనుషుని నేను కనుగొనగలనా అని అతని యొక్క పేరును నిత్యము ప్రభువు ఎదుట నిలిచి ఉండునట్లుగా దావీదును ఆశీర్వదించాడో దేవుడు. ఎంత దావీదు దేవునికి ఇష్టడో సోదరులారా. అలాంటి దావీదును పోల్చుకొని ఎంత దుర్మార్గంగా అంత చులకనగా మాట్లాడుతున్నారండి. వీళ్ళకేమో శరీరాశలు, నేత్రాశలు చావు, వీళ్ళ కోరికలు చావు. దురాశ గర్భము ధరించి పాపమును కనగా పాపము పరిపక్వమై మరణమును కొనును అనే పద్ధతిలో ఈనాడు చర్చీలని చెప్పుకొని, దేవుని నామం చెప్పుకొని, యేసుప్రభు పాటలని చెప్పుకొని డ్యాన్సులతో వేస్తున్నారు. వీళ్ళందరూ కూడా దురాశ గర్భము ధరించిన వారు. దురాశ గర్భము ధరించి పాపమును కంటుంది, పాపము పరిపక్వమై మరణమును కంటుంది. ఆ కోవకు చెందిన ప్రజలు ఈనాడు ఎంత భయంకరమైన శాపానికి పరిగెడుతూ ఉన్నారో సోదరులారా. దయచేసి దేవుని యొక్క లేఖనాల్లో చూడండి. నిజముగా ప్రభు యొక్క భక్తుడు ఎంత చక్కగా చెప్తున్నాడు. ఆయన దేవతలందరికీ మహారాజు, ఆయన మహాదేవుడు, మహాత్మ్యము కలిగిన మన దేవుడు. భూమి అగాధ స్థలములో ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు అన్నీ కూడా ఆయనవే. అంతేకాదు సముద్రం ఆయనది, ఆయన దాన్ని కలుగు చేసెను. ఆయన హస్తములు భూమిని నిర్మించెను. భూమిని నిర్మించాడట సోదరులారా. భూమిని ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను అని చెప్పాడు కదా. ఇక్కడేంటి భూమిని నిర్మించెను అంటాడు. భూమి చూడండి, లోకంలో మన మామూలు లోక సంబంధంగా పాఠ్య పుస్తకాల్లో భూమి అంటే మనం నడిచే ఈ నేలను గురించి భూమి అని చెప్తారు. కానీ పరిశుద్ధుడైన ప్రభువు భూమిని రెండు విధములుగా తెలియచేస్తాడు. ఒకటి ఆయన కలుగు చేసిన భూమి, అది ఎలా ఉంటుందంటే సృజించిన భూమి. దానిని ఆయన ఈ వచనాన్ని మనం స్పష్టంగా చూద్దాం. చూడండి, ఆదికాండం 1వ అధ్యాయంలో 9 నుంచి, దేవుడు ఆకాశము క్రిందనున్న జలము ఒక్కచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడునుగాక అని పలుకగా ఆ ప్రకారం ఆయను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాను. ఆకాశము క్రింద అంత జలమయమై ఉన్నప్పుడు జలములన్నీ ఒక చోట చేరి ఆరిన నేల కలుగునుగాక అనగానే ఆరిన నేల ఏర్పడింది. ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. అయితే పేరు ఆరిన నేల కలుగునుగాక అనడానికి తర్వాత నిర్మించటానికి చాలా తేడా లేదా? మీరు ఇక్కడ గమనించండి. అందుకే ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టాడు. కానీ దేవుని ప్రజలకు భూమి అని పేరు పెట్టాడు. ఆ భూమి ప్రభువు నిర్మించిన భూమి. అనగా దేవుని యొక్క ప్రజలను ఆయన ఏ విధముగా లోకములో నుండి ప్రత్యేకపరచి లోకములో నుండి వేరు చేసి దేవుని ప్రజలని పేరు పెట్టుకొని ఆ ప్రజలకు భూమి అని పేరు పెట్టాడండి. అందుకే భూమి మీద నుండి నిచ్చెన వేయబడింది. అనగా దేవుని ప్రజల మధ్యలో నుండి మీకు ఆ యొక్క అనుభవాన్ని కూడా చూపిస్తానండి. ఇక్కడ యోహాను సువార్త 12వ అధ్యాయంలో ప్రభు చాలా స్పష్టంగా తెలియచేసిన ఈ యొక్క అనుభవాన్ని మనం గమనించినట్లయితే 32వ వచనం, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని అన్నాడు. అనగా దేవుని ప్రజల మధ్యలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడుట అనేది ఈ వచనము యొక్క భావం. నేను భూమి మీద నుండి అనగా దేవుని ప్రజలే నాకు తీర్పు తీర్చి అన్యాయపు తీర్పు తీర్చి నన్ను సిలువకు అప్పగిస్తారు కనుక భూమి మీద నుండి పైకెత్తబడిన ఎడల అనగా సిలువ వేయబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందును అని చెప్పాడు. భూమి ప్రభు యొక్క భాషలో భూమి అనగా ఆరిన నేలకు ఆయన భూమి అని పేరు పెట్టాడు. రెండవదిగా ఆయన
తన ప్రజలకు భూమితో పోల్చి చెప్పాడు. భూమి మీద నుండి పైకెత్తబడ్డాడు, భూమి మీద నిచ్చెన వేయబడింది. ఆదికాండం 28వ అధ్యాయంలో యాకోబు తన యొక్క కలలో చాలా స్పష్టంగా ఒక నిచ్చెనను చూస్తాడు. ఆ నిచ్చెన ఎక్కడ వేయబడిందో కూడా మీరు ఈ సందర్భంగా మీకు నేను చూపిస్తాను సోదరులారా. ఆదికాండం 28వ అధ్యాయం 12 నుండి చూడండి. అప్పుడు అతడు ఒక కల కనెను, అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలుపబడి ఉండెను. ఎక్కడుంది? భూమి మీద. ఏ భూమి మీద నిలుపబడిందో తెలుసా? ప్రభువు నిర్మించిన భూమి మీద నిచ్చెన నిలబడి ఉన్నది. అనగా ప్రభు అయిన క్రీస్తు అను నిచ్చెన దేవుని ప్రజల మధ్యలో ఉన్నది, లోకంలో లేదు సోదరులారా. లోకములో లోకరక్షకుడిగా సిలువ వేయబడ్డాడు, కానీ ప్రభువును లోకమంతా కలిసి ఆయన చంపేలా దేవుని పేరు పెట్టబడిన ప్రజలు, శాస్త్రులు, పరిసయ్యులు, ప్రధాన యాజకులు అన్యాయపు తీర్పు తీర్చి ఆయనను, వాళ్ళందరూ కూడా దేవుని ప్రజలే, యూదులు ఆయనను సిలువేయమని కేకలు వేసి సిలువకు అప్పగించారు. కనుక ప్రభువు తన ప్రజలను నిర్మించుకున్నాడు. ఈ విషయాన్ని కూడా మనం ముందుకు ఇంకా కొంచెం మనం తేటగా తెలుసుకుందాం. అయితే దేవుని యొక్క భక్తుడు అంటున్నాడు కదా, యెహోవా మహాదేవుడు దేవతలందరికీ పైన మహాత్మ్యము గల మహారాజు. అంతేకాదు భూమి ఆగాధ స్థలములు ఆయన చేతిలో ఉన్నవి, పర్వత శిఖరములు ఆయనవే. ఆయన భూమిని నిర్మించను, సముద్రము ఆయనది. మనం పాడుకుంటున్నాం, సముద్రము సృష్టించేనాయనదే అని పాడుకున్నాం. సముద్రము సృష్టించాడు, అది ఆయనది. అంటే సముద్రము ఈక్వల్ టు భక్తిహీనులు. భక్తిహీనులు కూడా దేవుని యొక్క మనుషులే. అన్యుల గురించి చెప్పాల, భక్తిహీనులు వీళ్ళు కూడాను ఆయన మనుషులే. కానీ అది సముద్రము. భూమిని నిర్మించుకున్నాడు, సముద్రము ఆయనది, ఆయనే దాన్ని కలుగు చేశాను. భక్తిహీనులను కలుగు చేసిన వాడు కూడా సృష్టికర్త యెహోవాయే. దేవతలు వాటన్నిటికీ పైగానున్నవాడు కూడా మహారాజు యెహోవాయే. కనుక ఆయన భూమిని నిర్మించాడు సోదరులారా, దేవునికి స్తోత్రం. ఆ యొక్క దేవుని యొక్క ప్రజలు ఆయన సిలువ వేయుటకు గల కారణం ఏంటి? ప్రభువుని భరించలేకపోయారు. అందుకే చెప్తాడు ఆయన కంసాలి అగ్ని వంటివాడు, చాకలివాణి సబ్బు వంటివాడు. ఆయన హఠాత్తుగా తన ఆలయంలోనికి వస్తాడు. ఎవరు ఓర్వగలరు, ఎవరు సహింపగలరు అని ప్రవక్త అయిన మలాకీ ద్వారా చక్కని ప్రవచనాలు చెప్పించాడు మన తండ్రి అయిన దేవుడు. కనుక ప్రభువు ఆయన చెప్పే మాటలు పరలోక సంబంధమైన బోధకు సంబంధించి ఉన్నాయి. కనుక పరలోకాన్ని నమ్మలేక, పరలోక రాజ్య సువార్తను విశ్వసించలేక, ఆయన చెప్పే బోధను నమ్మలేక వ్యసనపరులందరూ కూడా, భక్తిహీనులందరూ కూడా ఆయనను చంపివేసినట్లుగా, ఆయనను సిలువ వేసినట్లుగా మనం లేఖనాల్లో చూస్తున్నాం. సరే, ఈ సందర్భంగా దేవుని యొక్క హస్తకృత్యములు అని మనం చదువుకుంటున్నాం కనుక దేవుని యొక్క పరిశుద్ధ లేఖనముల్లో మరి యొక్క అనుభవాన్ని చూడండి. ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా ప్రభువు చెప్తున్నాడు. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 14 నుంచి చదువుకుందాం. 14 నుంచి చదువుదాం. తెలివి లేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహములను బట్టి అవమానము నొందుచున్నాడు. అతడు పోత పోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేదు. అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు, విమర్శ కాలములు అవి నశించిపోవును. యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. సమస్తమును నిర్మించువాడు సోదరులారా. అనగా మన దేవుడు సమస్తాన్ని నిర్మిస్తాడు. మీరు ప్రస్తుత కాలంలో విగ్రహములను బాగా ఎక్కడ పట్టినా అవే కదా మనకు కనిపిస్తున్నాయి. విగ్రహములు ఉన్న బహు భయంకరమైన పిచ్చి చేష్టలు చేసే పిచ్చి విగ్రహములతో కూడిన ఈ యొక్క దేశంలోనే మనం చూస్తూ ఉన్నాం. ఏమనంటే చూడండి, తెలివిలేని ప్రతి మనుష్యుడు పశుప్రాయుడు, పోతపోయి ప్రతివాడును తాను చేసిన విగ్రహమును బట్టి అవమానమునందును అని పోత పోసినది మాయారూపము. చూడండి ఎన్ని మాయారూపాలు ప్రస్తుతం పోత పోస్తూ ఉన్నారు.
ఏ మూలకెళ్ళినా, ఏ వీధికి వెళ్ళినా ఇవే విగ్రహాలు కనిపిస్తున్నాయి. మనుషుల యొక్క చేతి పనులు, మనుషులు పోతపోసినవి, మాయా రూపములు. వీటన్నిటినీ మనుషులు పోతపోస్తే దేవుళ్ళు అయిపోతారా సోదరులారా? మాయా రూపములను తెచ్చుకొని మాయలో పడి చిక్కుకుపోయి వాటికి పండుగలు ఆచరించి ఎంత ఘోరాతి ఘోరమైన దుస్థితిలో లోకమంతా మరి వారి వారి యొక్క చెడు కార్యములతో తలమునకలైపోతున్నారో కూడా మీరు జాగ్రత్తగా చూడండి. దేవుని యొక్క శ్రేష్టమైన సత్య గ్రంథం తెలియచేస్తూ ఉంది, అతడు పోతపోసినది మాయారూపము, అందులో ప్రాణమేమీ లేవు, అవి ఆశను చెడగొట్టు మాయా కార్యములు, విమర్శకాలములు ఇవన్నీ కూడా నశించిపోతాయి. అంటే విమర్శకాలం వరకు ఇవి ఏలుబడి చేస్తాయి సుమా. మనుషుల చేతి పనులే మనుషులకు దేవుళ్ళట, మనుషులు చేసుకొనిన బొమ్మలే మనుషులకు దేవుళ్ళట సోదరులారా. అయితే విమర్శ కాలంలో ఇవన్నీ నశించిపోతాయి. ప్రభు ఒక దినం విమర్శ చేయుటకు రాబోతూ ఉన్నాడు. ఆ దినమున ఇవన్నీ కూడా నశించిపోతాయి. అప్పటి వరకు అనేకులు ఈ మాయలోనే చిక్కబడి వాటితో పాటే నశించిపోతారు అనే సత్యాన్ని ప్రవక్త ద్వారా ఏనాడో తెలియచేశాడు మన ప్రభు. అయితే యాకోబునకు స్వాస్థ్యమగువాడు వాటి వంటి వాడు కాడు, ఆయన సమస్తమును నిర్మించువాడు. ఆయన సమస్తాన్ని కూడా నిర్మించే దేవుడు, మనుషుల చేతి పనులతో నిర్మించబడే దేవుడు కాడు, పోతపోసిన దేవుడు కాడు, లేకపోతే మాయా రూపము కాదు సోదరులారా. మన ప్రభువు సమస్తమును నిర్మించువాడు అనే సత్యాన్ని దయచేసి లేఖనములలో స్పష్టంగా మన ప్రభు మనకు తెలియచేస్తున్న అనుభవాన్ని మీరు మీ పరిశుద్ధ గ్రంథము తెరిచి చూడండి. అయితే మరి యొక్క అనుభవంలో ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. దేవుని యొక్క మహాకృపలను తలపోసుకునండి. ఈనాడు ఒకానొక దినము మన స్థితి, ఈనాటి స్థితిని పరిశీలన చేసుకున్నట్లయితే పూర్వం అజ్ఞాన కాలంలో అసలు మన యొక్క జీవితాల్లో ఎవరు ఏది చెప్తే అది చేసుకుంటూ మనుషుల యొక్క ఆలోచనలకే అవే మన మీద ఏలుబడి చేస్తున్న పరిస్థితుల్లో ఈ లోక అధికారులు ఏలుబడి, అంతేకాదు విగ్రహముల ఏలుబడి, అంత మాత్రమే కాదు మనుషులు పనికి మాలిన పనులు చేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏలుబడిలో బ్రతికిన మన బ్రతుకులకు ఈనాడు మన ప్రభు అయిన క్రీస్తునందు మనము సృష్టింపబడిన వారమై ఉన్నాము. చూడండి ఎంత చక్కగా చెప్పాడు. మనము వాటి యందు నడుచుకుని వెళ్ళని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఉన్నాము. మనము నూతన సృష్టిగా చేయబడ్డాం సోదరులారా. ఎవడైనను క్రీస్తునందున్నట్లయితే వాడు నూతన సృష్టి అని చెప్పాడు. మనము నూతన సృష్టిగా చేయబడి ఉన్నాం. ఒకప్పుడు తల్లి గర్భములో నుండి పుట్టిన మనము, లోకానికి బానిసలుగా బ్రతికిన మనము, ఇప్పుడైతే మన ప్రభు అయిన క్రీస్తు వాక్యమునకు ఆయన యొక్క కృపా కనికరములను ఉపయోగించి ఆయన ఉపదేశమునకు, ఆయన యొక్క సత్య వాక్యము వలన మనలను కనియున్న అనుభవాన్ని, క్రీస్తు ద్వారా మనలను విమోచించిన అనుభవాన్ని, క్రీస్తునందు మనలను నూతన సృష్టిగా చేసిన ఈ యొక్క అనుభవాన్ని తలపోసుకొని మనము దేవునికి ఎంత రుణస్థులమని, ఆయన కొరకు ఎంత నమ్మకముగా జీవించాలో నిబంధన చేసుకొని జీవించవలసిన వారు నిజమైన క్రైస్తవులైతే ఖచ్చితంగా జీవిస్తారు. చూడండి, ఆయన సత్యవాక్యము వలన మనలను కనియున్నాడు సోదరులారా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యము వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. సత్యవాక్యము వలన మనలను కనియున్నాడు సోదరులారా. అంతేకాదు పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం నుంచి చూడండి. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తన విడిచిపెట్టునట్లుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడతారని మీరు ఎరుగుదురు కదా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను కానీ
జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడిన మన ప్రభువు నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రెపిల్ల వంటి అమూల్యమైన రక్తము చేత మనలను విమోచించిన అనుభవాలను దయచేసి జ్ఞాపకం చేసుకునండి. సత్యవాక్యం వల్ల కన్నాడు. క్రీస్తు రక్తము చేత, నిర్దోషమైన రక్తము చేత, నిష్కళంకమైన రక్తము చేత మనలను విమోచించి ఉన్నాడు సోదరులారా. ఆయన మన కొరకు సత్క్రియలు చేయవలనని ఎదురు చూస్తూ చూడండి చెప్తున్నాడు. ఎఫెసీ పత్రికలు మనం చదువుకుంటున్నాం కదా, 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. క్రీస్తు యేసునందు సృష్టించబడ్డామండి. సత్యవాక్యము మనలను కనింది, క్రీస్తు రక్తము మనలను విమోచించింది. అంతేకాదు, మనలను ఎందుకు ఈ విధముగా ఆయన కృపను అనుగ్రహించి పోషించి సంరక్షిస్తున్నాడంటే సత్క్రియలు చేయడానికి. అంతేకాదు, మనలను దేవుని యొక్క మహిమలో యుగయుగములు ఆయనతో కూడా ఉంచడానికి సోదరులారా మనలను తన చేతి పనిగా చేసుకొని ఉన్నాడు. మనము దేవుని యొక్క హస్తకృత్యమై ఉన్నాం. అంతేకాదు, క్రీస్తు యొక్క పనిగా మన జీవితములలో కట్టబడుచు ఉన్నాం. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయనే మనకు సమస్తమును అనుగ్రహించి పరిశుద్ధ జీవితము జీవించుటకు సమయోచితమైన సహాయమును దయచేస్తూ ఉన్నాడు. అందును బట్టి దేవునికి కృతజ్ఞతలు చెల్లించవలసిన వారమై ఉన్నాం. అయితే ప్రభు యొక్క శ్రేష్టమైన సన్నిధిలో చూడండి, ఆయన దేవుని యొక్క ప్రజల నిమిత్తము తన ప్రియకుమారుని అర్పణ చేసినప్పటికీ భక్తిహీనుల సమూహము ఏ విధముగా ఆయన ఎడల తిరుగుబాటు చేస్తూ ఉన్నారో కూడా మరి యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. యెషయా గ్రంథం 5వ అధ్యాయంలో 12వ వచనం చూడండి. 5వ అధ్యాయం 12వ వచనం. వారు సితార, స్వరమండల, తంబుర, సన్నాయిలను వాయించుచు ద్రాక్షారసము త్రాగుచు విందులు చేయుదురు గాని యెహోవా పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. దేవుని సన్నిధికి వెళతారు. చూడండి ఎంత స్పష్టంగా చెప్పాడు. వారు ఎవరంటే భక్తిహీనులైన వారి గురించి చెప్తున్నాడు. ఈ భక్తిహీనులట సితార, స్వరమండల, తంబుర, సన్నాయిలు వాయించుచు అనగా దేవుని యొక్క సన్నిధిలోకి వస్తారు. దేవుని కొరకు పాటలు పాడినట్లు, దేవుని స్తుతించినట్లు, దేవుని సన్నిధిలో ఏదో సంగీతాలు మరి చాలా పాటలు పాడుతూ వాయిద్యాలు వాయిస్తూ చాలా బాగా గడుపుతారు. కానీ ద్రాక్షారసము త్రాగుదురు అనగా ప్రభు బల్లలో పాల్పంపులు పొందుతారు. వారు ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు. అనగా నా ప్రభువు భూమి ఆకాశములను సృజించాడు, నన్ను నిర్మించాడు, నా కొరకు క్రీస్తును పంపాడు. నేను కూడా క్రీస్తు వలె జీవించాలి, క్రీస్తును పోలి జీవించాలి. నిష్ప్రయోజనమైన శరీరము కొరకు కాదు, వ్యర్థమైపోయే లోకం కొరకు కాదు, మన్నైపోయే ఈ దేహము కొరకు కాదు. నేను నా ప్రభువు నా కొరకు ప్రాణం పెట్టాడు, నేను కూడా ఆయనకు సాక్షిగా జీవించాలనే కృతజ్ఞత కలిగిన మనస్సు ఈనాడు క్రైస్తవ్యంలో ఎందరికి ఉన్నది సోదరులారా. అందుకే ప్రభు అంటున్నాడు, వారు తంబురలు, సన్నాయిలు, మరి వీణలు, వాయిద్యాలు అన్నీ వాయించుకుంటారు, ద్రాక్షరసం త్రాగుతారు, విందు చేస్తారు, కానీ యెహోవా పనిని యోచింపరు, యెహోవా యొక్క హస్తకృత్యములను లక్ష్య పెట్టరు అన్నాడు. ప్రభు అయిన క్రీస్తు పరలోకములో నుండి దిగివచ్చిన దేవుని యొక్క మహత్ కార్యం అది. ఒక అద్భుతమైన కార్యము. సృష్టిలో ఎటు చూసినా దేవుని యొక్క ప్రత్యక్షత మనకు కనిపిస్తోంది. కానీ తండ్రి యొక్క ప్రేమంతా కూడా మనుషుల ఎడల తన ప్రియకుమారుని అర్పించడం ద్వారా ప్రత్యక్షపరచి ఉన్నాడు. ఆయన ప్రేమను ఎందుకు పంపాడు, ఆయన ప్రియకుమారుని ఎందుకు ఆ ఘోరమైన సిలువకు అప్పగించుటకు తండ్రి ఇష్టపడ్డాడు అని ఆలోచన చేయరు. నేను నిజముగా దేవుని అంగీకరించినట్లయితే ప్రభు కొరకే జీవించాలి, ప్రభు యొక్క మాటను ఆశ్రయముగా చేసుకొని బ్రతకాలి, ప్రభువే నాకు ప్రాణాధారము, నా ఊపిరి అయ్యున్నాడని నన్ను సజీవయాగముగా ఆయన కొనుక్కున్నాడు, నేను కూడా ఆయన నిమిత్తమే జీవించాలి అనే కృతజ్ఞత భావము కలిగి జీవించేవారు ఎందరున్నారు.
దేవుని దగ్గరికి వెళ్తే మనకు బాగుంటుంది, మనకు దీవిస్తాడు, మనకు ఆశీర్వదిస్తాడు. మనం అనుకున్నవి అయిపోతాయి అనుకుని వేళ అందరూ వెళ్ళిపోతున్నారు. అందుకే వారిని భక్తిహీనులు అని సంబోధిస్తున్నాడు. పైకి భక్తి కలిగిన వారి వలె ఉంటారు, కానీ అసలు ఎందు నిమిత్తం వాళ్ళు భక్తి చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. అందుకే దాని శక్తిని ఆశ్రయించని క్రైస్తవులు విస్తారం సోదరులారా. కనుకనే ప్రభువు చెప్తున్నాడు, వారు యెహోవా పనిని యోచింపరు, ఆయన హస్తకృత్యములను లక్ష్య పెట్టరు అని తెలియచేస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథంలో చూడండి 28వ కీర్తన, 28వ కీర్తనలో 3వ వచనం నుంచి చదువుదాం. భక్తిహీనులను పాపము చేయవారని నీవు లాగివేసినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. భక్తిహీనులను పాపము చేయి వారిని లాగివేయునట్టు అన్నాడు. ఎక్కడి నుంచి లాగివేస్తాడు ఒకసారి ఆలోచించండి. భక్తిహీనులను పాపము చేయి వారిని ప్రభు అట లాగివేస్తాడట. ఎక్కడ నుండి? ఇది మీరు గమనించాలి. భక్తిహీనులను పాపము చేయవారని లాగివేసినట్టు నీవు నన్ను లాగివేయకుము అని దావీదు మహారాజు ప్రభువును వేడుకుంటూ ఉన్నాడు సోదరులారా. అనగా భక్తిహీనులను ప్రభు అట తన యొక్క మందిరములో ఉండనీయుడు, తన యొక్క ఆకాశము అనేది ఆలయములో ఉండనీయుడు. మీరు కూడా అందరూ ఆలయాలకు వెళ్తారు. ఆ మనుషులు పెట్టుకున్న సంఘాల్లోకి వెళ్ళి అబద్ధ బోధకుల సంఘములో అక్కడే అతుక్కుపోతారు సోదరులారా. కానీ దేవుని యొక్క సముఖములోనికి మిమ్మల్ని రానివ్వడం, లాగి వేస్తానని చెప్తున్నాడు. అందుకనే భక్తిహీనులు, ఈ మాట చాలా చాలా ప్రాధాన్యత కలిగింది. భక్తిహీనులను పాపము చేయవారని నీవు లాగివేసినట్టు నన్ను లాగివేయకుము. వారు దుష్టాలోచన హృదయములో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. అనగా వారి యొక్క ఆలోచన అంతా దుష్టాలోచన అంటున్నాడు. అనగా దుష్టుడు సాతాను శరీర సంబంధి. సాతానుడు నీకేదో ఒకటి అంత శరీరానికి లాభం చేసినట్లుగా వాడు నిన్ను మోసం చేస్తాడు. కానీ ప్రభువు ఆత్మ సంబంధంగా మాట్లాడతాడు. ఉదాహరణకు నేను ఒక మాట చెప్తాను. అపోస్తలుడైన పేతురు ప్రభువు యొక్క సముఖంలో చాలా గొప్పవాడిగా ఉన్నాడు కదా. మనకు తెలుసు అపోస్తలుల్లో చాలా ఘనుల్లో 12 మంది ప్రభు యొక్క శిష్యులు, వారిలో యాకోబు, యోహాను, పేతురు వీళ్ళు చాలా ఘనులుగా ఎంచబడ్డారు. అయితే ప్రాధాన్యత కలిగిన వారు వాళ్ళు మిగతా 9 మంది కన్నా. అయితే చూడండి, అలాంటి శిష్యుల దగ్గర ప్రభువు చెప్తున్నాడు కదా, నేను పాపుల చేతికి అప్పగించబడి నాకు అన్యాయపు తీర్పు తీరుస్తారు, మనిషి కుమారుడు మరి మరణం పొందవలసిన సమయం ఆసన్నమవుతుందని చెప్తాడు. చెప్పినప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా అది నీకు దూరమగునుగాక అన్నాడు. ప్రభువా అది నీకు దూరమగునుగాక అన్నాడు. అంటే వెంటనే యేసయ్య ఏమంటున్నాడు? సాతానా నా వెనుకకు పొమ్ము అన్నాడు. అంటే నీవు మనుష్యుల సంగతులని ఆలోచిస్తున్నావు, దేవుని యొక్క సంగతులు ఆలోచించుటలేదు అని చెప్తున్నాడు యేసయ్య. అనగా మనుషుల సంగతులు ఎంతసేపు బాగా ఉండాలి, కష్టాలు లేకుండా ఉండాలి, సుఖంగా ఉండాలి, గొప్పవాళ్ళు అయిపోవాలి, సంతోషంగా ఉండాలి, బాగా సంతోషంగా బ్రతకాలి అనేవి మనుషులకు సంబంధించిన సంగతులు. దేవుని సంగతులు మీరు పరలోకానికి రండి, మీలో ఉన్న శరీరము గురించి ఆలోచన చేయకండి, ఆత్మను గురించి ఆలోచించండి. మీ తండ్రి ఆత్మస్వరూపుడు, ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. కాబట్టి మీరు శరీరము గురించి అస్సలు ఆలోచించేయద్దు. అది మీరు ఎంత భద్రంగా ఉంచినా చచ్చిపోద్ది. దానికి బాధలు వస్తాయి, నొప్పులు వస్తాయి, జబ్బులు వస్తాయి, అన్నీ వస్తాయి. అవి పోవాలి అని వాటి కోసమే ప్రార్థన చేసి మీ జీవితాన్ని వృధా చేసుకోకండి. నిత్యము ఆత్మ కొరకే ఆలోచన చేయండి, ఆత్మ సంబంధులుగా బ్రతకండి. ఆత్మయే జీవింప చేస్తుంది. శరీరానుసారమైన మనస్సు మరణము, ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది అని చెప్పాడు. నీవు ఆత్మ కొరకే జీవిస్తే నీకే కష్టాలున్నా ఎప్పటికప్పుడు నీలో సమాధానమే ఉంటుంది. కనుకనే ఆత్మానుసారులుగా బ్రతకండి అని చెప్పాడు. అది ప్రభు పరలోకపు తండ్రి చెప్పే మాట. కానీ మనుషులకు ఏది ఇష్టం? అమ్మో మన కష్టాలు రాకూడదు, బాధలు రాకూడదు, ఇబ్బందులు రాకూడదు, మనల్ని ఎవరు ఏమనకూడదు, మనం అనుకున్నవి అయిపోవాలనేది మనుషుల యొక్క ఆలోచనలు. ఈ సంగతులను గురించి చెప్తున్నాడు.
ఈ సంగతులన్నీ, శరీరానికి సంబంధించిన సంగతులన్నీ అవి దుష్ట ఆలోచనలు. జాగ్రత్తగా గమనించండి. ఈ దుష్ట ఆలోచనలు, అందుకే భక్తిహీనులు వారట దుష్టాలోచనను హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానంగా మాట్లాడుదురు. పేరుకి రెండమ్మా సిస్టర్ ప్రార్థనకి వెళ్దాం అంటారు. వెళ్ళే బయటికి నోటి మాటలైతే ప్రార్థనకి వెళ్దామని చెప్పుకుంటారు, వాక్యం చదువుకుందాం అనుకుంటారు, ప్రార్థనలో కూర్చుందాం అంటారు, చర్చికి వెళ్దాం అంటారు, అన్నీ బాగానే ఉంటాయి. కానీ లోపల ఉన్న వారి యొక్క ఆలోచనలు ఏంటో తెలుసా? శరీర సంబంధమైన, సాతాను సంబంధమైన దురాశలతో కూడిన ఆలోచనలు. అందుకని అంటున్నాడు, దుష్ట ఆలోచనలు హృదయంలో ఉంచుకొని తమ పొరుగు వారితో సమాధానముగా మాట్లాడుదురు. వారి క్రియలను బట్టి, వారి దుష్ట క్రియలను బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి ప్రతీకారము చేయము. వారు చేసిన పనిని బట్టి వారికి ప్రతీకారము చేయము. వారికి తగిన ప్రతిఫలం ఇమ్మని యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. ఆయన హస్తకృత్యములను వారు లక్ష్య పెట్టరు. ఎంత ప్రమాదకరమైన వాళ్ళు భక్తిహీనులు చూడండి. వాళ్లకు వాళ్ళే ఉరి వేసుకుంటున్నారు సోదరులారా. ఈ భక్తిహీనులందరూ సముద్రము వంటి వారని అందుకే చెప్పాడు ప్రభు. విశ్వాసి ఆత్మ సంబంధమైన సంగతుల మీద మనసు పెడతాడు. కానీ పేరుకు దేవుణ్ణి నమ్ముకొని దేవుని సన్నిధిలో ఉన్నాను అనుకున్న ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళు భక్తిహీనులై పేరుకు మాత్రమే వాళ్ళు దేవుడు 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 నోటితో ప్రభువుని మహిమపరుస్తారు. వారి హృదయంలో ఆలోచన దుష్టాలోచన, అనగా దుష్టుడు సాతాను. వాడి నుండి వచ్చే ప్రతి ఆలోచన చూడండి. ఆదామును చెప్పాడు, ఆదాము హవ్వలను మోసం చేసిన సందర్భంలో దుష్టుడు, ఆది సర్పమైన మహాఘట సర్పం, వాడు ఏం చెప్తుంది? ఇది నిజమా? మిమ్మల్ని ఆ పండు తినొద్దన్నాడా? తింటే మీరు దేవతలైపోతారు అనగానే ఆమె నమ్మింది, ఆ పండు తినింది. అలా ప్రేరేపిస్తాడు. ఆవిడేమన్నా పాపం చేసిందా? వ్యభిచారం చేసిందా? దొంగతనం చేసిందా? మోసం చేసిందా? ప్రక్కవాడి దేవుని నాశనం ఏం చేయలేదు. ఆవిడ చేసిందేంటి? దురాశ హృదయంలోకి వచ్చింది. ఆహా, నేను దేవతనైపోతానా? దేవుడు తినొద్దన్నాడు, కానీ ఇతను చెప్పిన మాట చాలా బాగుంది, సాతాను చెప్పిన మాట, సర్పం చెప్పిన మాట చాలా బాగుందని తన హృదయంలో నమ్మింది. కానీ దేవుని మాట నమ్మలేదు. దేవుని మాట నమ్మిన వాడు ఆత్మ సంబంధి. సాతాను మాట హృదయంలో పెట్టుకుని ఆ ప్రకారంగా చేసేవాడు శరీర సంబంధి. ఈ రెండిటిని విడగొట్టుకొనుట పరిశుద్ధుడైన ప్రభువునందు శక్తివంతులైనట్లే సోదరులారా. అలాంటి మనస్సును మీరు కలిగి శక్తివంతులై, క్రీస్తు సంబంధులై, పరలోక సంబంధులై చక్కగా ఆ యొక్క జీవపు మార్గములో ప్రయాణం చేసే పద్ధతిని వ్రాసాడు. ఇదే పరిశుద్ధ గ్రంథంలో అపవాది వాడు చెప్పే శరీర సంబంధమైన మాటలు, ప్రస్తుత కాలంలో ఈ బోధకులు చెప్పే శరీర సంబంధమైన మాటలు, వాళ్ళ బోధలు, వాళ్ళ ప్రార్థనలు మీరు చూడండి. అంతా శరీరం కొరకే. వీళ్ళందరూ అసలు దేవుని సంబంధులే కారు. ఇలాంటి దేవుని సంబంధులు కాకుండా ఎందుకు మరి దేవుని సేవ చేస్తున్నారంటే, కడవరి దినముల్లో సాతాను చేసే మోసం ఇది అని గ్రంథం చాలా స్పష్టంగా చెప్తుంది. గ్రహించండి, మీరు బాగుపడతారు. లేకపోయినట్లయితే మీరు సాతాను మిమ్మల్ని చిత్తక త్రొక్కుతుంది కాళ్ళతో. నేను చెప్తున్నాను. దేవుని యొక్క లేఖనముల్లో యెహోవా హస్తకృత్యములను ఈ భక్తిహీనులు లక్ష్య పెట్టరు. యెహోవా కార్యములను వారు లక్ష్య పెట్టరు. వారి హృదయంలో దుష్టాలోచన ఉంటుంది. వాళ్ళు చేసే క్రియలు, వాళ్ళు చూడండి. ప్రార్థన చేయండి బాబు, నాకు జ్వరం వచ్చింది, ప్రార్థన ఎందుకండి? జ్వరం వస్తే చచ్చిపోతారా? వస్తే ఏం పోయింది? మా పిల్లలు పరీక్షకు వెళ్తున్నారు, ప్రార్థన చేయండి. పరీక్షలకు చదివితే రాయిరా? ఎందుకు వాటి కోసం ప్రార్థన చేయాలి? అంత చీపెస్ట్ వాటి కోసం ప్రభువుని, ఆయన పరిశుద్ధ నామాన్ని ఉచ్చరించడానికి మీకు మనసు ఎలా వస్తుంది? పనికిరాని వాటిని గొప్పగా ఎంచుకునే మానవ జాతి దేవుని యొక్క కార్యములు, ఆయన హస్తకృత్యములు లక్ష్య పెట్టుటలేదు. మరలా ప్రభు కావాలి. ప్రభు సన్నిధి కానీ వెళ్తారు, కానీ మీరు వెళ్ళేది ప్రభు సన్నిధేనా? అసలు ప్రభు సన్నిధికైతే ప్రభు మాట్లాడతాడు. ప్రభు పరలోక సంబంధమైన సంగతులు చెప్తాడు, పరిశుద్ధులుగా తయారు చేస్తాడు, ఆత్మ సంబంధులుగా తయారు చేస్తాడు. కనుక ప్రభు యొక్క హస్తకృత్యములను లక్ష్య పెట్టండి. ప్రభు యొక్క కార్యములు ఘనమైనవి సోదరులారా, శాశ్వతమైనవి. ఆయన మహారాజు అయి ఉన్నాడు. ఆయన పట్టణానికి మనలను వారసులుగా చేస్తాడు. ఆయన ఆలయములో మనము జీవించుట, అనగా దేవుని యొక్క ఆలయము ఆకాశం అనేది ఆలయము అని చెప్పాడు సోదరులారా. అనగా ప్రభు యొక్క పరిశుద్ధాలయములో ఆయన నివాసం చేస్తాడు. తన వారిని పరిశుద్ధులుగా చేస్తాడు.
అలాంటి ఆలయంలో అందరినీ నిర్మించుకుని వారినే సమకూరుస్తాడు, ఆయన తయారు చేస్తాడు. క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా చేయబడి ఆయన చేతి పనిగా ఉన్నవారిని మాత్రమే ఆయన ఆలయమునకు సంబంధించిన వారిగా, ఆయన ముద్రించిన వారిగా ఉన్నారు సోదరులారా. మిగతా వాళ్ళందరూ భక్తిహీనుల గుంపు. సముద్రం ఎంత విస్తారమో, దేవుడు కావాలనుకొని దేవుని మాటలు అనుసరించని వారు అంత విస్తారం. దేవుడైతే కావాలి, కానీ ఆయన చెప్పినట్లు చేయరు ఈ క్రైస్తవులు. కనుక వీళ్ళని సముద్రముతో పోల్చాడు, భక్తిహీనులు అన్నాడు. భక్తి కలిగిన వారు, ప్రభువా నీ సన్నిధిలో నుంచి నన్ను లాగివేయకుము, వారందరినీ లాగివేసినట్టు నన్ను లాగివేయొద్దు ప్రభువా, నేను నిత్యము నీకు భయపడువాడను, నీ చిత్తము నెరవేర్చువాడను, నీ ఆజ్ఞలను ప్రేమించువాడను, నీ యొక్క ఉద్దేశమే నా యొక్క జీవిత లక్ష్యము, నేను ఆత్మ కొరకే బ్రతుకువాడను అని భక్తుడు దేవుని సన్నిధిలో వేడుకుంటున్నాడు. కనుక మనము ప్రభు యొక్క హస్తకృత్యములు లక్ష్యపెట్టువారిగా, ప్రభు రాజ్యమునకు సిద్ధపడువారిగా, క్రీస్తు యేసునందు నూతన సృష్టిగా ఆయన పనిగా చేయబడిన వారిగా, ఆయన నిర్మించుకున్న వారిగా ఆయన రాజ్యం కొరకు సిద్ధపడదాం. దేవుని యొక్క కృప పొందిన వారికి మాత్రమే ఈ భాగ్యాన్ని తండ్రి అనుగ్రహిస్తాడట. ఆయన దీనులుగా ఉన్న వారిని, మొదట్లోనే మనం చదువుకున్నాం, దీనత్వం కలిగి ఉన్న వారిని, ఆయన మాట విని వణుకు వారిని మాత్రమే ఆయన దృష్టిస్తాడు. అట్టి వారితో తన యొక్క ఆలయము నింపబడుతూ ఉన్న పరిస్థితులే ఉన్నాయి. కానీ పరిశుద్ధ గ్రంథం అంతా వెతకండి, భక్తిహీనుడికి దేవుని సన్నిధిలో చోటు లేదు. కనుక మనం భక్తిహీనత దాన్నంతటిని అసహించుకొని విడిచిపెట్టి క్రీస్తు రాజ్యము కొరకు క్రీస్తు సంబంధులుగా సాగిపోదాం. దేవునికి స్తోత్రం. ముగించేస్తాను.